సో ప్రీవియస్ క్లాస్లో మనం సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ గురించి డిస్కస్ చేసాము. సో సైక్లాయిడల్ టీత్ సాటిస్ఫైస్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ అనే స్టేట్మెంట్ని ప్రూవ్ చేసాం. సో సైక్లాయిడ్ టీత్లో టూ కర్వ్స్ వాళ్ళతో ఐ మీన్ ఆ సైక్లాయిడల్ ప్రొఫైల్ టీత్ అనేది ఫామ్ చేసాం. ఏంటంటే ఒకటేమో ఎపిసైక్లాయిడ్, అంటే ఏదైతే ఫేస్ పోర్షన్ ఆఫ్ ద గేర్ ఉందో, టూత్ ఏదైతే ఉందో దాన్ని ఎపిసైక్లాయిడ్ కర్వ్లో కట్ చేశారు. అలాగే హైపోసైక్లాయిడ్ అనేది మనకి ఫ్లాంక్ పోర్షన్ అని అలా కట్ చేశారు. సో ఆ రెండు కర్వ్స్ వల్ల ఒక సైక్లాయిడల్ టూత్ అనేది ఫామ్ అయింది. సో ఇలా టూ టైప్ ఆఫ్ కర్వ్స్తో ఆ టూత్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల చేయడం అనేది చాలా డిఫికల్ట్. సో చాలా ఎలా అంటే ఆ షేప్లో ఆ టూత్ని కట్ చేయడం డిఫికల్ట్ కాబట్టి సైక్లాయిడల్ టూత్ అనేది మనం అంతగా యూజ్ చేయట్లేదు. సో ఇట్ బికమ్స్ అబ్సొలేట్. సో ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు. సో కొన్ని వాచెస్లో మాత్రం యూజ్ చేస్తున్నాము. సో కమింగ్ టు ద అనదర్ టీత్ విచ్ సాటిస్ఫైస్ ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ ఆర్ నోన్ యాజ్ ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్. సో మీకు ఇన్వల్యూట్ గురించి మీకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. సో హౌ టు డ్రా సమ్ ఇన్వల్యూట్ కర్వ్. సో బేసిక్స్. సో ఐ మీన్ ఏదన్నా ఒక సిలిండర్ ఆర్ సర్కిల్కి మీరు ఒక స్ట్రింగ్ని ఏం చేశారంటే దాని చుట్టూ ర్యాప్ చేశారు. సో వన్ ఆఫ్ ద ఎండ్ ఏదైతే మామూలుగా మనకి వన్ ఆఫ్ ద ఎండ్ ఏం చేస్తారంటే మీరు అన్రాప్ చేస్తూ ఉంటారు. కంప్లీట్గా స్ట్రింగ్ మొత్తాన్ని ఒకసారి ఒక సిలిండర్ చుట్టూ మొత్తం దాని చుట్టూ ర్యాప్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే అనదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి దాన్ని అన్రాప్ చేస్తున్నారు ఫ్రమ్ ద సిలిండర్ ఆర్ సర్కిల్. సో అప్పుడు ఏదైతే మనకి ఆ స్ట్రింగ్ అనేది ఏ పాత్ని అయితే ట్రేస్ చేస్తుందో, సో ఫస్ట్ ఇలా ఒక సిలిండర్ ఉందనుకోండి. సో ఇలా ఒక సిలిండర్ ఉంది. సో ఈ సిలిండర్ చుట్టూ ఏం చేశారంటే, ఇది మన సిలిండర్. సో ఈ సిలిండర్ చుట్టూ ఏం చేశారంటే ఒక స్ట్రింగ్ అనేది దీనికి ర్యాప్ చేశారు. స్ట్రింగ్ ర్యాప్ చేసిన తర్వాత అల్టిమేట్గా ఫైనల్ ఎండ్ ఇంకొక ఎండ్ ఉంటుంది కదా, ఆ ఎండ్ ఏం చేస్తున్నారు అంటే దాన్ని అన్రాప్ చేస్తున్నారు. ఈ సిలిండర్ నుంచి కొంచెం 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 అన్రాప్ చేస్తున్నారు. సో సో ఫస్ట్ ఇనీషియల్గా ఇంత అన్రాప్ చేశారు. సో అప్పుడు ఈ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో ఎప్పుడైతే అన్రాప్ చేస్తూ ఉన్నారో ఆ స్ట్రింగ్ అనేది ఈ పాత్ని ట్రేస్ చేస్తూ ఉంటుంది. సో స్ట్రింగ్ ఇక్కడికి అన్రాప్ చేసేసరికి ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కర్వ్ అనేది ఫామ్ అవుతుందో, ఒక సిలిండర్ నుంచి ఒక స్ట్రింగ్ని అన్రాప్ చేస్తున్నప్పుడు ఎండ్ పాయింట్ ఆఫ్ దట్ స్ట్రింగ్ అనేది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అంటారు. సో ఈ ఇన్వల్యూట్ కర్వ్లో ఐ మీన్ ఈ సర్కిల్కి దగ్గరలో ఉన్న ఈ సిలిండర్ ఆర్ సర్కిల్కి దగ్గరగా ఉన్న సమ్ పోర్షన్ ఏంటంటే మనం ఇన్వల్యూట్ టూత్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సమ్ పోర్షన్ ఆఫ్ దట్ ఇన్వల్యూట్ కర్వ్, పోర్షన్ ఆఫ్ ది involute curve as a teeth of the gear. సో ఐ మీన్ ఈ సిలిండర్ ఏదైతే ఉందో, సో ఆ సిలిండర్ దగ్గరగా ఉన్న ఇన్వల్యూట్ కర్వ్ పోర్షన్ని మనం గేర్ టీత్ కింద సెలెక్ట్ చేసుకుంటాము. ఆ షేప్లో మనం టీత్ని కట్ చేస్తాం. సో ఒక సిలిండర్ నుంచి ఒక స్ట్రింగ్ని అన్రాప్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే ఎండ్ పాయింట్ అనేది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అంటారు. ఇన్వల్యూట్ ఈ సర్కిల్కి దగ్గరగా ఉన్న పోర్షన్ని గేర్ టీత్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం ఏ సర్కిల్ నుంచి అయితే మనం ఈ స్ట్రింగ్ని అన్రాప్ చేస్తున్నామో దాన్ని బేస్ సర్కిల్ అంటారు. సో మనకి బేస్ సర్కిల్ అనేది మనకి సైక్లాయిడల్ టీత్లో ఏం మనం డిస్కస్ చేయలేదు. బేస్ సర్కిల్ అనే కాన్సెప్ట్ ఇన్వల్యూట్ టీత్లో వస్తుంది ఇక్కడ. సో ఏ సర్కిల్ నుంచి అయితే మనం స్ట్రింగ్ని అన్రాప్ చేస్తున్నామో ద సర్కిల్ ఫ్రమ్ విచ్ ద కార్డ్ ఈజ్ అన్వౌండ్ ఈజ్ నోన్ యాజ్ ద బేస్ సర్కిల్. ఏ సర్కిల్ నుంచి అయితే మనం స్ట్రింగ్ అన్రాప్ చేస్తున్నామో దాన్ని బేస్ సర్కిల్ అంటారు. సో నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఐ మీన్ ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎక్కడ ఉందంటే, సో ఇది స్ట్రింగ్ ఇలా అన్రాప్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా ఈ మనం అన్రాప్ చేస్తున్న స్ట్రింగ్ అనేది ఈ సర్కిల్ బేస్ సర్కిల్కి ఎప్పుడూ కూడా ట్యాంజెంట్గా ఉంటుంది. ఇది ఒక ట్యాంజెంట్ లైన్. ఈ సర్కిల్కి ఇక్కడ ఇది ట్యాంజెంట్ లైన్.
సో మనం ఎక్కడైతే మనం స్ట్రింగ్ అన్రాప్ చేస్తున్నామో ఆ సర్కిల్ని ఏమంటారంటే బేస్ సర్కిల్ అంటారు. సో ఈ బేస్ సర్కిల్కి స్ట్రింగ్ అనేది ఎప్పుడు కూడా టాంజెంట్గా ఉంటుంది. ఈ బేస్ సర్కిల్కి ఎప్పుడు కూడా మన స్ట్రింగ్ అనేది టాంజెంట్గా ఉంటుంది. ఇది ఒక బ్లూ కలర్డ్ లైన్ అనేది ఈ బ్లాక్ కలర్డ్ బేస్ సర్కిల్కి ఒక టాంజెంట్గా ఉంది. సో స్ట్రింగ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్, అదొక పాయింట్. ద స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ టాంజెంట్ టు ద సిలిండర్ ఆర్ సర్కిల్ ఆర్ బేస్ సర్కిల్. సో ఇది ఇన్వల్యూట్ కర్వ్ గురించి. అండ్ ఇంకొక మనం సైక్లాయిడల్ అండ్ ఎపిసైక్లాయిడ్లో ఎలాగైతే ప్రాపర్టీస్ని డిస్కస్ చేసామో, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనేది ఉంది సో ఇన్వాల్యూట్ కర్వ్కి. సో ఈ ప్రాపర్టీ యూస్ చేసుకుని మనం ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేస్తుందని చెప్పి ప్రూవ్ చేస్తాము. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఏ బేస్ సర్కిల్. సో ఇదొక బేస్ సర్కిల్. ఇది ఈ బేస్ సర్కిల్ నుంచి ఏం చేస్తున్నాం అంటే మనం ఒక స్ట్రింగ్ని అన్రాప్ చేస్తున్నామని ఒకటి అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ అన్రాప్ చేస్తున్నది ఇది స్ట్రింగ్. సో ఇనీషియల్గా ఫస్ట్ ఈ అన్రాప్ చేస్తున్న స్ట్రింగ్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. సో ఇనీషియల్గా వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ దట్ స్ట్రింగ్ ఇక్కడ ఉంది. సో ఈ స్ట్రింగ్ని ఏం చేస్తున్నాం అంటే అన్రాప్ చేస్తున్నాం ఈ సిలిండర్ ఆర్ బేస్ సర్కిల్ నుంచి. దాన్ని మనం ఇలా రిమూవ్ చేస్తున్నాం, సో బయటికి తీసుకొస్తున్నాం. సో అన్రాప్ చేస్తున్నప్పుడు అది ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో, సో ఇలా ఒక కర్వ్ని జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం ఈ డైరెక్షన్లో స్ట్రింగ్ని మనం మూవ్ చేస్తే, రొటేట్ చేస్తే, అన్రాప్ చేస్తే మనకి ఇలా ఒక ఇన్వల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏబిసి, సో ఏబిసి ఈజ్ ద ఇన్వల్యూట్ కర్వ్. సో ఏబిసి అనే ఇన్వల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఏబిసి అనే ఇన్వల్యూట్ కర్వ్లో సో చిన్న పోర్షన్ ఈ బేస్ సర్కిల్కి దగ్గరగా ఉన్న కొంచెం పోర్షన్ అనేది, సో ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న పోర్షన్ అనేది మనకి ఇన్వల్యూట్ టీత్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఏఎఫ్ ఈజ్ ద ఇన్వల్యూట్ టీత్ ప్రొఫైల్. Suppose we are unwrapping this string and considering the string at location B. సో సపోజ్ ఈ స్ట్రింగ్ అనేది ఈ లొకేషన్ దగ్గర ఉంది, బి అనే లొకేషన్ దగ్గర స్ట్రింగ్ ఉందని తీసుకుంటున్నాము. సో బి అనేది ప్రజెంట్ ఉన్న అంటే స్ట్రింగ్ ప్రజెంట్ ఉన్న లొకేషన్. సో డి ఈజ్ ద ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ బి. సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ని ఇలాగ అది అన్రాప్ చేస్తున్నామో, సో బి పాయింట్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. సో డి అనే పాయింట్ దగ్గర. సో ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ స్ట్రింగ్ అనేది ఈ బేస్ సర్కిల్కి టాంజెంట్గా ఉంది. సో డి అనేది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ. సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో బి పాయింట్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ అనేది పాయింట్ ఆఫ్ టాంజెన్సీ దగ్గర ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటుందంటే డి అనే పాయింట్ దగ్గర ఉంటుంది. సో డి ఈజ్ ద ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ బి. సో బి పాయింట్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ అనేది డి అనే పాయింట్. సో నెక్స్ట్ మోషన్ ఆఫ్ బి ఈజ్ పర్పెండిక్యులర్ టు బిడి. సో బి పాయింట్ యొక్క మోషన్ ఎలా ఉంటుందంటే ఈ బిడి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ రెడ్ కలర్డ్ లైన్ డైరెక్షన్లో బి పాయింట్ యొక్క మోషన్ ఆర్ వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ బిడి అనే లైన్ ఇట్ ఈస్ నార్మల్ టు ది ఇన్వల్యూట్ కర్వ్. సో ఇది ఇన్వల్యూట్ కర్వ్ కదా, ఏబిసి అనేది మనకి ఇన్వల్యూట్ కర్వ్. సో దానికి నార్మల్గా బిడి లైన్ అనేది ఉంది. సో బిడి ద లైన్ బిడి, సో బిని డిని జాయిన్ చేసిన లైన్ మనకి ఈ ఏబిసి అనే ఇన్వల్యూట్ కర్వ్కి నార్మల్గా ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్.
సో ఏబిసి అనేది మనకి ఇన్వల్యూట్ కర్వ్. సో బీడి అనేది నార్మల్ టు ఇన్వల్యూట్ కర్వ్. సో బీడి ఈజ్ నార్మల్ టు ఇన్వల్యూట్ కర్వ్. కాకపోతే బీడి అనేది మనకి ఏంటి, స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ టాంజెంట్ టు బేస్ సర్కిల్ అని చెప్పాను. సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో స్ట్రింగ్ ఏంటి, బీడి అనేది స్ట్రింగ్ మనకి. సో ఈ బీడి అనేది ఈ బేస్ సర్కిల్కి ఎప్పుడు కూడా టాంజెంట్గా ఉంటుందని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పాం. సో ఫస్ట్ స్లైడ్లో సో మనకి ఈ బేస్ సర్కిల్కి బీడి అనేది టాంజెంట్గా ఉంది. సో బీడి అనేది దాంతోపాటు బీడి అనేది ఈ ఇన్వల్యూట్ కర్వ్కి నార్మల్గా ఉంది. సో 2 పాయింట్స్, బీడి అనేది నార్మల్ టు ఇన్వల్యూట్ కర్వ్ అండ్ బీడి ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్. సో ఈ బేస్ సర్కిల్కి టాంజెంట్గా ఉన్న లైన్ బీడి లైన్. అలాగే ఈ ఐ మీన్ ఈ ఇన్వల్యూట్ కర్వ్ ఏబిసి ఏదైతే ఉందో దానికి నార్మల్గా ఉన్న స్ట్రైట్ లైన్ అనేది బీడి లైన్. సో బీడి ఈజ్ నార్మల్ టు ఇన్వల్యూట్ అండ్ బీడి ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్. సో ఆ 2 పాయింట్స్ నుంచి ఒక పాయింట్ ఏంటంటే, సో నార్మల్, సో మనకి ఇన్వల్యూట్ కర్వ్ ఉన్న నార్మల్ అనేది ఎప్పుడూ కూడా బేస్ సర్కిల్ టాంజెంట్ గా ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. సో నార్మల్ టు ద ఇన్వల్యూట్, సో నార్మల్ టు ద ఇన్వల్యూట్ ఏంటి, బీడి. నార్మల్ టు ద ఇన్వల్యూట్ ఈజ్ బీడి. సో నార్మల్ టు ఇన్వల్యూట్ కర్వ్ ఇస్ బీడి. సో బీడి ఐ మీన్ ఇన్వల్యూట్ కర్వ్ ఉన్న నార్మల్ బీడి. ఇది ఏంటంటే బేస్ సర్కిల్ టాంజెంట్ గా ఉంటుంది. సో అదే పాయింట్. సో ఈ బీడి లైన్, ఈ ఇన్వల్యూట్ కర్వ్ యొక్క ఈ ఇన్వల్యూట్ కర్వ్ ఏబిసికి ఉన్న ఐ మీన్ నార్మల్ ఏంటంటే బీడి లైన్. ఈ బీడి లైన్ ఇది సో నార్మల్ టు ద ఇన్వల్యూట్ కర్వ్ ఈజ్ ఎ టాంజెంట్ లైన్ టు బేస్ సర్కిల్. ఈ బేస్ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్ ఈ ఇన్వల్యూట్ యొక్క నార్మల్ లైన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఐ మీన్ మనకి సైక్లాయిడల్ టూత్లో మనకి 2 ప్రొఫైల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో ఎపిసైక్లాయిడ్, ఇంకోటి హైపోసైక్లాయిడ్. కానీ ఇక్కడ ఫామ్ అవుతున్న టీత్లో ఓన్లీ ఒక టూత్ షేప్, ఐ మీన్ ఒక టూత్ కర్వే ఉంది. సో ఇక్కడ నుంచి ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నది మొత్తం కూడా ఒకటే కర్వ్. అది ఏంటంటే ఇన్వల్యూట్ కర్వ్. సో ఇన్వల్యూట్ ఒకటే కర్వ్ కాబట్టి మనం దీన్ని ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేయగలం. సో అందుకే ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్ని ఏమని పిలుస్తారంటే సింగిల్ కర్వ్డ్ టీత్ అంటారు. సో యాజ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సింగిల్ కర్వ్, సో ఇట్ ఈస్ ద ప్రొఫైల్ టీత్, ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్ నోన్ యాజ్ సింగిల్ కర్వ్డ్ టీత్. సో అసలు ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్ అనేది ఎందుకు మనకి అంత ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే, గోయింగ్ టు ఈజ్ ఆఫ్ స్టాండర్డైజేషన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఈజీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలం, అలాగే స్టాండర్డైజేషన్ కూడా ఈజీ అండ్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, తక్కువ కాస్ట్తోనే మనం ఈ ఇన్వల్యూట్ గేర్స్ని ప్రిపేర్ చేయగలం, మ్యానుఫ్యాక్చర్ చేయగలం. సో with these factors, the use of involute teeth has become universal by entirely superseding the cycloidal shape. సో ఈజ్ ఆఫ్ స్టాండర్డైజేషన్, అలాగే ఈజీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ 3 పాయింట్స్ వల్ల కూడా మనం ఇన్వల్యూట్ ప్రొఫైల్ టీత్ని, ఇన్వల్యూట్ గేర్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం కంపేర్ టు సైక్లోయిడల్ గేర్ టు.
సో మెషింగ్ ఆఫ్ టీత్. సో సైక్లోయిడల్ టూత్లో ఎలాగైతే మెషింగ్ గురించి డిస్కస్ చేసామో ఇక్కడ కూడా మనం మెషింగ్ ఆఫ్ టీత్ గురించి డిస్కస్ చేస్తాము. సో there are two gears, 1 and 2. So gear 1 is on right side. So this is our gear 1 and this is our gear 2. సో గేర్ 1 యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉందంటే క్యాపిటల్ ఏ అనేది సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ గేర్ 1 అండ్ క్యాపిటల్ బి అనేది సెంటర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ గేర్ 2. సో దేర్ ఆర్ టూ గేర్స్ విచ్ ఆర్ ఇన్ ఎంగేజ్మెంట్ ఆర్ ఇన్ మెషింగ్. సో రెండు గేర్స్ కూడా ఎంగేజ్ అయినాయి. సో ఇవి రెండు కూడా ఇన్వల్యూట్ గేర్సే. సో ఫస్ట్ గేర్ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ ఎక్కడ ఉందంటే ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. సెకండ్ గేర్ యొక్క సెంటర్ ఆఫ్ రొటేషన్ అనేది బి అనే పాయింట్ దగ్గర ఉంది. సో టూ గేర్స్ 1 and 2 ఆర్ ఇన్ కాంటాక్ట్ అట్ పాయింట్ సి. సో రెండు గేర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గేర్ 2 అండ్ గేర్ 1. సో ఇవి ఒక పాయింట్ దగ్గర ఐ మీన్ కాంటాక్ట్లో ఉన్నాయి. ఆ పాయింట్ ఏంటంటే సి అనే పాయింట్. సో సి పాయింట్ ఈజ్ ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ టూ గేర్స్. రెండు గేర్స్ కూడా ఎక్కడైతే ఎంగేజ్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏంటంటే సి అనే పాయింట్. సో ఈ పాయింట్ సి. సో ఇప్పుడు మనకి రెండు గేర్స్కి రెండు ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి రెండు కూడా కాంటాక్ట్లో ఉంటాయి. సో గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఏంటంటే ఓకే, గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఏంటంటే సో ఎల్లో కలర్డ్ సో this yellow colored portion is the involute of gear 2. సో గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ టీత్ ఏదంటే డిసి. ఈ డిసి ఇన్వల్యూట్ కర్వ్ అనేది గేర్ 1 యొక్క జీసీ తోటి కాంటాక్ట్లోకి వస్తుంది. సో దాన్ని బ్లూ కలర్ తో డ్రా చేద్దాం. సో మనకి ఈ గేర్ 1కి ఇటు సమ్ టీత్ ఉంటుంది కదా, సో అది ఈ టూత్. సో రెండు టూత్ కాంటాక్ట్లో ఉన్నాయి. సో గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ టూత్ అంటే ఈ ఎల్లో కలర్డ్ ఇన్వల్యూట్ టూత్ అనేది, సో ఇది సంథింగ్ ఇలా ఉంటుంది. కాకపోతే మొత్తం టూత్ వెళ్ళి చూపించట్లేదు. సో ఇలా ఇలా యాక్చువల్ గేర్ ఉంటుంది గేర్ 2ది, కాకపోతే వీళ్ళు మొత్తం చూపించట్లేదు మనకి. జస్ట్ మనకు అర్థం అవడం గురించి మాత్రమే ఎంగేజ్ అవుతున్న ప్రొఫైల్స్ మాత్రమే ఇచ్చారు మనకి. సో ఈ గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ పోర్షన్ అనేది ఈ బ్లూ కలర్డ్ ఇన్వల్యూట్ పోర్షన్ ఆఫ్ గేర్ 1 తోటి కాంటాక్ట్లో ఉంది. సో ఎట్ పాయింట్ ఎక్కడంటే సి అనే పాయింట్ దగ్గర ఉంది. సో దిస్ పాయింట్ సి ఈస్ ద కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ టూ ప్రొఫైల్స్. సో రెండు ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒకటేమో డిసి, ఇంకోటేమో జీసీహెచ్ ఆర్ జీసీ. సో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ రెండు గేర్స్కి సంబంధించి ఐ మీన్ ఎంగేజ్ అయినాయి. సో అక్కడ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర టచ్ అయినాయి అంటే సి అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. సో ఎట్ ద కాంటాక్ట్ పాయింట్ యూ కెన్ డ్రా ఎ టాంజెంట్ లైన్. సో కాంటాక్ట్ పాయింట్ సి దగ్గర ఒక కామన్ టాంజెంట్ అనేది రెండు ప్రొఫైల్స్కి డ్రా చేశాను. సో ఇలా ఒక రెండు ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, ఇలా టచ్ అయినాయి. సో వీటికి కామన్ టాంజెంట్ అంటే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఒక కామన్ టాంజెంట్ అనేది డ్రా చేయగలం. సో సిమిలర్గా ఇక్కడ రెండు టూత్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒకటేమో ఇన్వల్యూట్, ఇంకోటి కూడా ఇన్వల్యూటే. ఈ రెండు ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ ఒక పాయింట్ సి అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఎట్ ద కాంటాక్ట్ పాయింట్ వీ కెన్ డ్రా ఏ కామన్ టాంజెంట్ టీటీ టు బోత్ టూత్ ప్రొఫైల్స్. రెండు టూత్ ప్రొఫైల్స్కి కూడా కామన్ టాంజెంట్ అనేది టీటీ ఇక్కడ ఎట్ ద పాయింట్ సి అది డ్రా చేసాం. ఓకే, two involutes DC and GC. DC is in yellow color and GC is in blue color. So those two involutes are in contact at point C. C అనే పాయింట్ దగ్గర కాంటాక్ట్ లో ఉన్నాయి. సో ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C అనే పాయింట్ దగ్గర సో we draw a common tangent to both tooth profiles. సో ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ C సో TT అనే ఒక లైన్ డ్రా చేసాము. ఈ రెండు టూత్ ప్రొఫైల్స్కి అది కామన్ టాంజెంట్. So TT is the common tangent to both involute tooth profiles. So there is another definition for involute. So involute కి అనదర్ డెఫినేషన్ ఏంటంటే, సో మనం ఇందాక ఏమన్నా ఒక సర్కిల్కి ఒక స్ట్రింగ్ అనేది
ఒక ఈ సిలిండర్ ఆర్ సర్కిల్కి ఒక స్ట్రింగ్ అనేది మనం ఇలా దాన్ని ర్యాప్ చేస్తామని చెప్పాను. సో కాకపోతే ఒక ఎండ్ నుంచి మనం దాన్ని అన్‌ర్యాప్ చేస్తున్నప్పుడు ఏదైతే పోర్షన్ అనేది అది జనరేట్ చేస్తుందో దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, సో ఇన్వల్యూట్ కర్వ్కి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, సో ఇలా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ మీద ఒకవేళ ఒక స్ట్రైట్ లైన్ అనేది రోల్ అవుతూ ఉంటే, దీని మీద ఒక లైన్ రోల్ అవుతూ ఉంటే, సో ఏదైతే అంటే ఇండైరెక్ట్గా మనం టాంజెంట్సే కదా ఇక్కడ డ్రా చేసేది. సో సర్కిల్ మీద ఒకవేళ మనకి ఏదైతే ఒకవేళ స్ట్రైట్ లైన్ అనేది రోల్ అవుతూ ఉంటే, సో ఏదైతే పాత్ అనేది ట్రేస్ అవుతుందో దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అంటాం. సో 2 డెఫినేషన్‌లు ఏంటంటే ఒకటేమో సిలిండర్ నుంచి ఒక స్ట్రింగ్‌ని ఒకవేళ అన్‌రాప్ చేస్తే ఏదైతే కర్వ్ జనరేట్ అవుతుందో దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అంటాము. లేదంటే ఒక సర్కిల్ మీద ఒక స్ట్రెయిట్ లైన్ అనేది రోల్ అయితే సో ఆ ఎండ్ పాయింట్స్ మొత్తాన్ని సో ప్రతి ఇన్స్టెంట్ దగ్గర కూడా ఏం చేస్తామంటే టాంజెంట్స్ డ్రా చేస్తాం. సో ఆ టాంజెంటే అది రోల్ అవుతూ ఉంటది. సో అన్ని టాంజెంట్స్ యొక్క ఎండ్ పాయింట్ అనేది ఎండ్ పాయింట్స్ కలుపుతూ ఒక కర్వ్ డ్రా చేస్తాం. దాన్ని ఇన్వల్యూట్ అంటారు. సో ఇక్కడ మనకి డీసీ అనేది ఒక ఇన్వల్యూట్ కర్వ్, జీసీ అనేది ఇంకొక ఇన్వల్యూట్ కర్వ్. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఇన్వల్యూట్ డీసీ ఈజ్ జనరేటెడ్ బై రోలింగ్ లైన్ ఈఎఫ్ ఆన్ ద బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2. సో గేర్ 2 యొక్క బేస్ సర్కిల్ ఏది? ఈ లైన్. సో ఈ సర్కిల్ మీద మనకి ఈ ఈఎఫ్ అనే లైన్ అనేది ఒకవేళ రోల్ అయితే ఇక్కడ నుంచి ఈ ఎఫ్ అనే పాయింట్ నుంచి ఈ వరకు ఉన్న స్ట్రైట్ లైన్ అనేది ఒకవేళ ఈ బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2 మీద రోల్ అయితే ఇలా ఒక ఇన్వల్యూట్ అనేది జనరేట్ అవుతుందని చెప్తున్నారు. అంటే నేను 2 పాయింట్స్ చెప్పాను. అంటే మీరు ఈ సర్కిల్ నుంచి ఒక స్ట్రింగ్‌ని అన్‌ర్యాప్ చేస్తే మనకి ఇలాంటి ఒక కర్వ్ ఫార్మ్ అవుతుంది. లేదంటే ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఒకవేళ ఈ ఈ బేస్ సర్కిల్ మీద రోల్ అయితే మనకి ఇలాగా ఒక షేప్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్ని ఇన్వల్యూట్ అంటారు. సో ఇక్కడ ఈఎఫ్ అనే స్ట్రైట్ లైన్ ఒకవేళ రోల్ అయితే మనకి ఇలాంటి ఇన్వల్యూట్ పోర్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో అదే మీనింగ్ ఇక్కడ ఈ పాయింట్. ఇన్వల్యూట్ డీసీ. సో డీసీ యెల్లో కలర్ ఇన్వల్యూట్ అనేది ఈ ఈఎఫ్ అనే స్ట్రైట్ లైన్ని ఒకవేళ మనం ఈ సెకండ్ గేర్ యొక్క బేస్ సర్కిల్ మీద మనం రోల్ చేస్తే మనకి ఈ డీసీ అనే ఇన్వల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పారు. సో సిమిలర్గా మనకి ఈ ఈఎఫ్ అనే స్ట్రైట్ లైన్ని ఒకవేళ మనం బేస్ సర్కిల్ 1 మీద మనం రోల్ చేస్తే మనకి జీసీహెచ్ అనే ఇన్వల్యూట్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకటేమో బేస్ సర్కిల్ 2 మీద, ఇంకోటేమో బేస్ సర్కిల్ 1 మీద. So involute GCH is generated by rolling line EF on the base circle of gear 1. సో ఒకవేళ ఈ బేస్ సర్కిల్ 1 మీద మనం ఈ ఈఎఫ్ని రోల్ చేసాం అనుకుంటే ఇలా ఒక పాత్ని ట్రేస్ చేస్తుంది. సో అలా ఒక జీసీహెచ్ అనే ఇన్వల్యూట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ 2 పాయింట్స్ యొక్క మీనింగ్ అది. అంటే ఒక సర్కిల్ మీద మనం ఒక లైన్ కూడా రోల్ చేస్తే మనకి ఇన్వల్యూట్ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డీసీ అనేది ఒక ఇన్వల్యూట్ కర్వ్, ఇంకోటి ఏమో జీసీహెచ్. డీసీ అనే ఇన్వల్యూట్ కర్వ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే మనం ఈ బేస్ సర్కిల్ మీద ఈ స్ట్రైట్ లైన్ ఈఎఫ్ని రోల్ చేయాలి. లేదంటే ఈ జీసీహెచ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఈ ఈఎఫ్ అనే స్ట్రైట్ లైన్ని ఈ బేస్ సర్కిల్ మీద రోల్ చేయాలి. అప్పుడు ఇలా ఒక కర్వ్ జనరేట్ అవుతుంది. అది జీసీహెచ్. ఓకే. So we know that the property of involute is normal to the involute curve is tangent to base circle. సో ఇన్వల్యూట్ కి నార్మల్ గా ఉన్న లైన్ అనేది బేస్ సర్కిల్ కి టాంజెంట్ గా ఉంటుందని చెప్పి సో ఫస్ట్ డిస్కస్ చేసాం. సో బీడీ అనే నార్మల్ ఉంది, నార్మల్ టు ఇన్వల్యూట్, అది బేస్ సర్కిల్ కి టాంజెంట్ గా ఉందని చెప్పి ఫస్ట్ స్లైడ్ లో డిస్కస్ చేసాం. సేమ్ అదే పాయింట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇన్వల్యూట్, సో ఇన్వల్యూట్ ప్రాపర్టీ నుంచి
సో ఇక్కడ చూడండి గేర్ 2 ఇది గేర్ 2 యొక్క బేస్ సర్కిల్. సో గేర్ 2కి టాంజెంట్గా ఉన్న లైన్ ఏంటో చూడండి ఒకసారి బేస్ సర్కిల్కి. సో గేర్ 2 యొక్క బేస్ సర్కిల్ ఇది. సో దీనికి టాంజెంట్గా ఉన్న లైన్ ఏంటంటే ఈ లైన్. సో దిస్ లైన్ ఈజ్ టాంజెంట్ టు దిస్ బేస్ సర్కిల్. ఈ బేస్ సర్కిల్కి టాంజెంట్. సో టాంజెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇలా ఒక సర్కిల్ ఉంటే సో అది టాంజెంట్ అంటాం కదా. సో ఇది బేస్ సర్కిల్, దీనికి ఈ లైన్ అనేది టాంజెంట్గా ఉంది. సో ఈ పాయింట్ అనేది సి అనే పాయింట్. సో దిస్ ఈజ్ సి. సో సిమిలర్గా మనకి సో గేర్ 2, సో ఇన్ గేర్ 2 ద లైన్ సిఎఫ్. సో సిఎఫ్ లైన్ అనేది ఈ బేస్ సర్కిల్కి టాంజెంట్గా ఉంది. సో సిఎఫ్ ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 2. గేర్ 2కి సిఎఫ్ గేర్ 2 యొక్క బేస్ సర్కిల్కి సిఎఫ్ అనేది టాంజెంట్ లైన్. సో దాంతోపాటు మనకి ఈ గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ ఏది? గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ సో డిసి కదా. సో గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ సో ఇది గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ప్రొఫైల్ డిసి అనేది. సో ఈ ఇన్వల్యూట్ కర్వ్కి ఈ టాంజెంట్ అనేది నార్మల్గా ఉంటుంది, అదే కదా. సో ఫస్ట్ డిస్కస్ చేసిన పాయింట్, నార్మల్ టు ద ఇన్వల్యూట్ కర్వ్ ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్. సో మనకి ఇక్కడున్న ఐ మీన్ ఈ ఇన్వల్యూట్ కర్వ్కి నార్మల్గా ఉన్న లైన్ ఏంటి? ఈ సిఎఫ్ అనే లైన్. ఇది బేస్ సర్కిల్కి టాంజెంట్గా ఉంది. సో బేస్ సర్కిల్ యొక్క టాంజెంట్ అనేది సో సిఎఫ్ అనే లైన్ ఈ నార్మల్ ఐ మీన్ ఈ ఇన్వల్యూట్ డిసికి నార్మల్గా ఉంటుంది, అదే పాయింట్. సో సిఎఫ్ ఈజ్ యాజ్ సిఎఫ్ ఈజ్ టాంజెంట్ టు బేస్ సర్కిల్, ఇట్ ఈస్ నార్మల్ టు ఇన్వల్యూట్ డిసి. సో డిసికి నార్మల్గా ఉంటుంది. ఆర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు టీటీ. సో సిఎఫ్ అనే లైన్ ఈ డిసి ఇన్వల్యూట్కి నార్మల్గా ఉంటుంది, లేదంటే ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో రెండు సేమ్ మీనింగ్ కదా. సో నార్మల్ టు ద ఇన్వల్యూట్, ఎందుకంటే ఈ కాంటాక్ట్ పాయింట్ సి దగ్గర ఈ కామన్ టాంజెంట్ అనేది డ్రా చేసాం. కాంటాక్ట్ పాయింట్ సి ఉంది కదా, అక్కడ మనం ఒక టీటీ అనే కామన్ టాంజెంట్ డ్రా చేసాం రెండు టూత్ ప్రొఫైల్స్కి. సో ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్ అన్న లేదంటే ఈ ప్రొఫైల్కి నార్మల్ అన్న సేమ్ మీనింగ్. సో సిఎఫ్ లైన్, సో లైన్ సిఎఫ్, దిస్ బ్లాక్ కలర్డ్ లైన్ ఈస్ నార్మల్ టు ద ఇన్వల్యూట్ కర్వ్ డిసి, ఆర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు టీటీ. సో టీటీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ సిఎఫ్ అనే లైన్. సో సిమిలర్గా గేర్ 1 చూడండి. సో గేర్ 1 యొక్క బేస్ సర్కిల్ ఏది? ఇది గేర్ 1 యొక్క బేస్ సర్కిల్. ఇది గేర్ 1 యొక్క బేస్ సర్కిల్. సో ఈ గ్రీన్ కలర్డ్ లైన్కి టాంజెంట్ చూడండి సిఈ. The line CE is tangent to this green colored circle. సో ఇప్పుడు సిఈ లైన్ అనేది ఈ గేర్ 1 యొక్క బేస్ సర్కిల్కి టాంజెంట్ లైన్. సో బేస్ సర్కిల్కి టాంజెంట్ లైన్ అంటే అది నార్మల్ టు ది ఇన్వల్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ గేర్ యొక్క ఇన్వల్యూట్ కర్వ్ ఏది? జీసీహెచ్ అని చెప్పాం. ఇది జీసీహెచ్, ఇది ఫస్ట్ గేర్ యొక్క ఇన్వల్యూట్ పోర్షన్ ఇది. సో ఇప్పుడు
సిఈ అనేది ఈ సిఈ లైన్, ఈ బ్లాక్ కలర్డ్ లైన్ అనేది ఈ గ్రీన్ కలర్డ్ బేస్ సర్కిల్ ఆఫ్ గేర్ 1కి టాంజెంట్ లైన్. అంటే ఈ టాంజెంట్ బేస్ సర్కిల్ అనేది ఈ జీసీహెచ్ అనే ఇన్వల్యూట్కి నార్మల్గా ఉంటుంది. సో సిఈ లైన్ ఈజ్ నార్మల్ టు జీసీహెచ్ ఇన్వల్యూట్ ఆర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు కామన్ టాంజెంట్ టీటీ. సో 2 పాయింట్స్. ఒకటేమో సో 2 పాయింట్స్ ఈ సో సిఈ ఈజ్ tangent to base circle of gear 1. సిమిలర్గా సిఈ ఈజ్ నార్మల్ టు ద ఇన్వల్యూట్ జీసీ ఆర్ టాంజెంట్ టీటీ. సో ఇప్పుడు 2 పాయింట్స్ వచ్చాయి. ఒకటేమో సిఎఫ్ అనే లైన్ ఈ కామన్ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని వచ్చింది. సిమిలర్గా సిఈ అనే లైన్ ఈ టీటీకి పర్పెండిక్యులర్గా ఉంటుందని వచ్చింది. సో 2 పాయింట్స్ సిఈ ఈజ్ పర్పెండిక్యులర్ టు టీటీ, అలాగే సిఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు టీటీ. సో దీని ప్రకారం సో యాజ్ సిఈ అండ్ సిఎఫ్ both are normal to the common tangent TT at the point C. CE and CF line on a straight line. ECF is thus a straight line. So CE and CF రెండు కూడా కామన్ టాంజెంట్ టీటీకి రెండు కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో రెండు పెర్పెండిక్యులర్. సో అట్ పాయింట్ సి అంటే ఈ రెండు కూడా ఒకే లైన్లో ఉండాలి. సో సిఈ ఆ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉండాలి. సో అలా అప్పుడు ఆ కేసులోనే మనకి ఆ 2 స్టేట్మెంట్స్ సాటిస్ఫై అవుతాయి. సో సిఈ ఈజ్ నార్మల్ టు కామన్ టాంజెంట్, అలాగే సిఎఫ్ ఈజ్ నార్మల్ టు కామన్ టాంజెంట్ ఎట్ పాయింట్ సి. సో సిఈ అండ్ సిఎఫ్ లై ఆన్ ఏ స్ట్రైట్ లైన్. సో సిఈ సిఎఫ్ మొత్తం కూడా ఒకే లైన్ మీద ఉండాలి. సో ఈసిఎఫ్ ఈజ్ దస్ ఏ స్ట్రైట్ లైన్ ఆ పాయింట్. సో ఈసి అండ్ ఎఫ్ మొత్తం ఒకే లైన్ మీద ఉండాలి. సో ఈసిఎఫ్ ఈజ్ దస్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పి ఒక పాయింట్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, మనం గేర్ ఆర్ వీల్ అంటాం చెప్పాం. సపోజ్ ఇది వీల్ ఆర్ గేర్ 1. సో ఒకవేళ ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఆన్ ద ఇన్వల్యూట్. సో మనకి గేర్ 1 యొక్క ఇన్వల్యూట్ ఏది? జీసీహెచ్. గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ఏది? డిసి. ఓకే, గేర్ 1 యొక్క ఇన్వల్యూట్ అనేది జీసీహెచ్. సో ఇది ఇన్వల్యూట్ కర్వ్ ఆఫ్ గేర్ 1. సో నెక్స్ట్ గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ఏది? ఎల్లో కలర్డ్ డిసి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి సో 2 ప్రొఫైల్స్ ఎక్కడ కాంటాక్ట్లో ఉంటాయి? సి అనే పాయింట్ దగ్గర. సో ఎప్పుడైతే మనకి ఈ గేర్ రొటేట్ అవుతుందో, సో ఈ 2 ప్రొఫైల్స్ కాంటాక్ట్ పాయింట్ ఏంటి? సి అనే పాయింట్. సో అప్పుడు సి అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఈ జీసీహెచ్ మీద ఉన్న సి పాయింట్ ఇంకొక కాంటాక్ట్ ఇన్వల్యూట్ ఏముంది? డిసి. సో ఒక ఇన్వల్యూట్ జీసీహెచ్ అనేది గేర్ 1 యొక్క ఇన్వల్యూట్. గేర్ 1 యొక్క ఇన్వల్యూట్ జీసీహెచ్ అనేది గేర్ 2 యొక్క ఇన్వల్యూట్ ఏంటి? డిసి. దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో పుష్ చేస్తుంది. సో యాజ్ ద వీల్ 1 rotates in the clockwise direction,
ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఆన్ ద ఇన్వల్యూట్. సో సి అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఈ జీసీహెచ్ మీద ఉన్న సి అనే పాయింట్ ఈ ఇన్వల్యూట్ డీసీని ఈ లైన్ డైరెక్షన్లో మనకి పుష్ చేస్తుంది. ఈ డైరెక్షన్ అలాంగ్ ద సిఎఫ్ లైన్ డైరెక్షన్లో. సో అలాంగ్ ద లైన్ ఆఫ్ సిఎఫ్ మనకి సి అనే పాయింట్ ఏం చేస్తుందంటే ఈ ఇన్వల్యూట్ని పుష్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. అంతే కదా, ఒక గేర్ ఎలా రొటేట్ అవుతుందంటే ఈ గేర్ అనేది సమ్ ఫోర్స్ అనేది ఈ గేర్ 2 మీద యాక్ట్ చేస్తుంది. సో ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే అలాంగ్ ద లైన్ ఆఫ్ సిఎఫ్, ఎందుకంటే కాంటాక్ట్ పాయింట్ సి దగ్గర ఉంది. సో అలాంగ్ దిస్ లైన్ ఐ మీన్ మనకి ఫోర్స్ అనేది గేర్ 2 మీద ఎక్సెప్ట్ అవుతుంది. సో యాజ్ ద వీల్ 1 రొటేట్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్, ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ఆన్ ద ఇన్వల్యూట్. సో ఇన్వల్యూట్ మీద ఉన్న సి అనే పాయింట్ ఇది ఏంటంటే ఈ గేర్ 2ని ఈ యొక్క ఇన్వల్యూట్ డీసీని అలాంగ్ ద సిఎఫ్ అది పుష్ చేస్తుంది. సో ఫోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది లైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఫోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది అలాంగ్ ద సిఎఫ్ ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే therefore the path of contact of the two involute teeth is along the common tangent to both base circles. సో దీని ప్రకారం ఏం చెప్తున్నారంటే పాత్ ఆఫ్ కాంటాక్ట్. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఏవైతే పాయింట్స్ అనేవి కాంటాక్ట్లో ఉన్నాయో సో రెండు గేర్స్కి కూడా, సో వాటి మొత్తం లోకస్ని మనం పాత్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో మనకి ఇక్కడ ఈ రెండు గేర్స్ టచ్ అవుతున్నప్పుడు సిఎఫ్ లైన్ మీద ఉన్న అన్ని పాయింట్ ఐ మీన్ కొన్ని పాయింట్స్ అనేవి మనకి కాంటాక్ట్లో ఉంటాయి. సో మనకి ఈ కామన్ టాంజెంట్ బోత్ సర్కిల్స్ ఏంటిది ఈఎఫ్. సో మనకి పాత్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఈ ఇన్వల్యూట్ టీత్ లో కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్, అంటే ఈ లైన్ ఈఎఫ్ లైన్ అనేది ఇక్కడ పాత్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి అలాంగ్ దిస్ లైన్ మనకి ఈ ఒక గేర్ యొక్క ఫోర్స్ అని ఇంకో గేర్ మీద ట్రాన్స్మిట్ అవుతుంది. సో పాత్ ఆఫ్ కాంటాక్ట్ మొత్తం కూడా ఈ కామన్ టాంజెంట్ బోత్ బేస్ సర్కిల్స్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు బేస్ సర్కిల్స్ కి కూడా ఈ బేస్ సర్కిల్ అండ్ ఈ బేస్ సర్కిల్ ఇది ఒక కామన్ టాంజెంట్. ఈ రెడ్ కలర్ లైన్ అనేది కామన్ టాంజెంట్. దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటంటే దిస్ లైన్ ఈజ్ ఆల్సో కామన్ నార్మల్ టు టూ ఇన్వల్యూట్స్. ఈ ఈఎఫ్ అనే లైన్ కామన్ టాంజెంట్, రెండు బేస్ సర్కిల్స్ కి ఉన్న కామన్ టాంజెంట్. సో ఇది ఒక టాంజెంట్, ఇది టాంజెంట్. సో ఈ రెండు కలిసిన లైన్ ఈసీఎఫ్ అనేది ఒక లైన్. సో ఈసీఎఫ్ అనే లైన్ కామన్ టాంజెంట్ బోత్ సర్కిల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కామన్ నార్మల్ టు ద టూ ఇన్వల్యూట్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇప్పుడు అంటే సి అనే పాయింట్ దగ్గర ఉన్న కామన్ నార్మల్ ఏంటి? ఈసీఎఫ్ లైన్. సో ఈ ఈసీఎఫ్ అనే లైన్ రెండు టూత్ ప్రొఫైల్స్ కి ఉన్న కామన్ నార్మల్ ఎట్ ద సేమ్ టైం రెండు బేస్ సర్కిల్స్ కి ఉన్న కామన్ టాంజెంట్. సో ఈసీఎఫ్ లైన్ ఈస్ కామన్ టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్ ఎట్ ద సేమ్ టైం. సో ఈసీఎఫ్ లైన్ ఈస్ కామన్ నార్మల్ టు బోత్ టూత్ ప్రొఫైల్స్ ఎట్ ద కాంటాక్ట్ పాయింట్, దట్ ఈస్ సి అనే పాయింట్. సి అనే పాయింట్ దగ్గర ఉన్న రెండు టూత్ ప్రొఫైల్స్ కి కామన్ నార్మల్ ఏంటంటే ఈసీఎఫ్ లైన్. సో ద కామన్ టాంజెంట్ ఈస్ ఆల్సో కామన్ నార్మల్ to the two involutes at the point of contact for all positions. సో దాంతోపాటు మనకి ఈ కామన్ నార్మల్ అనేది రెండు ఇన్వాల్యూట్స్ని కూడా లైన్ ఆఫ్ సెంటర్స్ దగ్గర ఒక పిచ్ పాయింట్ దగ్గర డివైడ్ చేస్తుంది. ఆల్సో ద కామన్ నార్మల్ టు ద టూ ఇన్వాల్యూట్స్ డివైడ్ ద లైన్ ఆఫ్ సెంటర్స్. సో ఇక్కడ చూడండి, ఈ కామన్ నార్మల్ ఈసీఎఫ్. సో ఈ కామన్ నార్మల్ అనేది ఈ లైన్ ఆఫ్ సెంటర్స్, అంటే ఈజీ కదా లైన్ ఆఫ్ సెంటర్స్ అంటే ఇది సెంటర్స్ని కలిపే. సో ఈ రెండు
సో మనకి కామన్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఈ రెండు ఈసీఎఫ్ అనే లైన్ పాయింట్ పి గుండా పాస్ అవుతుంది. అంటే కామన్ నార్మల్ at the point of contact, that is ECF, passes through this pitch point. సో పిచ్ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే మనకి కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ రేషియో మెయింటైన్ అవుతుంది. సో మెయింటైన్ అవుతుందంటే ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఆల్సో ద కామన్ నార్మల్ టు ద టూ ఇన్వల్యూట్ డివైడ్స్ ద లైన్ ఆఫ్ సెంటర్స్ ఆఫ్ టూ గేర్స్ అట్ పి ద పిచ్ పాయింట్. సో పిచ్ పాయింట్ దగ్గర మనకి కామన్ నార్మల్ అనేది పాస్ అవుతుంది. సో అలా పాస్ అవుతుందంటే మనకి ఫండమెంటల్ లా ఆఫ్ గేరింగ్ని అది ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇన్వాల్యూట్ అండ్ సైక్లాయిడల్ టూత్ ప్రొఫైల్స్లో ఒకవేళ డిఫరెన్సెస్ అనేది అడిగితే సో ప్రెజర్ యాంగిల్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. సో ఎప్పుడూ కూడా మనకి ఫోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది అలాంగ్ ఈసీఎఫ్ ఉంటుంది. ఈ కామన్ నార్మల్ ఎప్పుడూ కూడా ఏంటంటే ఈ ఈసీఎఫ్ అనే లైన్ ఎప్పుడు కూడా ఫిక్స్ అయిపోతుంది. సో ఈసీఎఫ్ లైన్ ఈజ్ ఫిక్స్డ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్వాల్యూట్ ప్రొఫైల్ టీత్. సో ఇన్వాల్యూట్ ప్రొఫైల్ టీత్లో కామన్ నార్మల్ అనేది ఫిక్స్ అయిపోతుంది. లైన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఇన్వాల్యూట్ టీత్. కానీ సైక్లాయిడల్ టీత్లో అలా ఫిక్స్ అవ్వదు. సో ప్రెజర్ యాంగిల్ అనేది సో లైన్ ఆఫ్ యాక్షన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సైక్లాయిడల్ టీత్లో, కానీ ఇక్కడ ఏంటంటే ఫిక్స్ అయిపోతుంది ఇన్వాల్యూట్ ప్రొఫైల్ టీత్లో. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఫిక్స్ అయిపోయింది అంటే మనకి ప్రెజర్ యాంగిల్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ప్రెజర్ యాంగిల్ ఈజ్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద టూ టీత్. సో అక్కడ మనకి సైక్లోయిడల్ టీత్లో ప్రెజర్ యాంగిల్ వేరీ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఈ కామన్ నార్మల్ సో ఈసీఎఫ్ అనే లైన్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ కామన్ టాంజెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఈ లైన్. సో ఈ లైన్ ఫిక్స్. సో ఇది టాంజెంట్ టు బోత్ బేస్ సర్కిల్స్. సో ఈ కామన్ టాంజెంట్ ఫిక్స్ అయిపోయింది, అలాగే ఈ కామన్ నార్మల్ ఈసీఎఫ్ ఫిక్స్ అయిపోయింది. ఈ రెండు ఈ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ లైన్ రెండు ఫిక్స్ అయిపోయినాయి అంటే ఇవి రెండు చేంజ్ అవ్వట్లేదు. సో ప్రెజర్ యాంగిల్ కూడా చేంజ్ అవ్వదు ఇక్కడ. సో ప్రెజర్ యాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎంగేజ్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్వాల్యూట్ టీత్, బట్ ఇట్ వేరీస్ ఇన్ సైక్లోయిడల్ టీత్. అది ఒక డిఫరెన్స్ వస్తుంది. ఓకే, మిగతా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చదువుకోండి. ఇది కొంచెం థియరిటికల్గానే ఉంటుంది, మరి మనం ఏం చేయలేం, మరి నేర్చుకోవాలి తప్పదు. సో నోట్స్ పంపిస్తాను, కొంచెం చూడండి ఒకసారి. ఎస్ఎస్ రాతను ఒకసారి చూడండి, మీకు అర్థమైపోద్ది. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.